కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుని వర్తమానాన్ని మనం వినబోతూ ఉంటున్నాము. గత రాత్రి దేవుడు మీతో కూడా మాట్లాడాడు. ప్రతి వారు మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పశ్చాత్తాప పడడం అని. అలా పశ్చాత్తాపడి సువార్తను ఎవరైతే నమ్ముతారో వారు రక్షించబడిన వారు అవుతారు. అలా రక్షణ పొందుకున్న వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళుతారు. ఎందుకు రక్షణ పొందాలి అని అంటే, పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ పొందుకోవాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే మారు మనసు పొందుకోవాలి. పరలోకానికి వెళ్ళాలంటే సువార్త నమ్మాలి. లేకపోతే నమ్మకపోతే ఏం జరుగుతుందంటే, ఒక దినాన్ని దేవుడు న్యాయ తీర్పు దినాన్ని నియమించి ఉన్నాడంట. ఆ న్యాయ తీర్పులో నీవు నేను నిలబడకుండా ఉండాలి అని అంటే తప్పకుండా కంపల్సరిగా రక్షణ పొందుకోవాలి. హల్లెలూయా. అయితే రక్షణ పొందుకోకపోతే ఏం జరుగుతుంది, మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది అని చాలామంది అడిగేవారు ఉంటున్నారు. వెటకారంగా మాట్లాడేవాళ్ళు ఉంటున్నారు. అరే నాకు మారు మనసే తెలీదు అనేవాళ్ళు ఉంటున్నారు. రక్షణ పొందాల్సిన అవసరం లేదు అని చాలామంది ఉంటున్నారు. అయితే మారు మనసు లేక రక్షణ పొందకపోతే వారికి ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మీతో చెప్పి, తర్వాత మారు మనసు ఎవరెవరు పొందారు, ఎలా పొందారు అనే విషయాన్ని మనం టు బి కంటిన్యూ రాత్రి మనం ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మనం మొదలు పెట్టబోతున్నాము. మొట్టమొదటగా ఈ రక్షణ మారు మనసు లేని వారికి ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. లూకా సువార్త అందరు కూడా తీసుకున్నాం. 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 3వ వచన భాగంలో, కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పాను రాత్రి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి ప్రభు దగ్గర దేవుని దగ్గర నుండి వచ్చిన వారు. అయితే తిరిగి వాళ్ళు దేవుని వద్దకు వెళ్ళాలి. దేవుని వద్దకు వెళ్ళలేకుండా ఆ వ్యక్తులను, మనుషులను పాపం అనేది కబలించి వేయటం ద్వారా దేవుని దగ్గరకు వెళ్ళే అర్హతను కోల్పోయాడు. ఆ అర్హతను కోల్పోయిన వ్యక్తికి అర్హతను తెచ్చిపెట్టడానికే, అర్హులుగా మార్చడానికే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ప్రతి వారు ఏం చెయ్యాలి? యేసు ప్రభు వద్దకు రావాలి. ఎందుకు రావాలి అని అంటే, పరలోకానికి వెళ్ళే అర్హతను కోల్పోయారు. దేని వలన? పాపం వలన. ఆ పాపం వలన కోల్పోయారు గనుక ఆ పాపము నుండి విడుదల పొందలేరు. వెండి చేతనో బంగారం చేతనో వారు విడుదల పొందలేరు. ధనం చేతనో విడుదల పొందలేరు. పాపము నుండి ఒక మనిషి విడుదల పొందుకోలేడు. తనకు తానుగా విడుదల పొందుకోలేడు. కాబట్టే విడుదల ఇవ్వటానికే యేసు ప్రభు వారు వచ్చారు. ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అవును ప్రభా, నేను పాపిని, ఆ పాపాలను పరిహరించడానికే మీరు వచ్చారు, నేను పాపాలని ఒప్పుకుంటున్నాను, నాకు మారు మనసు కావాలి, నేను చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నానని ఎవరైతే పశ్చాత్తాపడతారో వారికి రక్షణ కలుగుతుందన్నమాట. అయితే పశ్చాత్తాపడిన వాళ్ళకి, మారు మనసు పొందని వాళ్ళకి ఏం జరుగుతుందంటే, ఇక్కడ రాయబడింది 13వ అధ్యాయం 3వ వచనంలో, వారు నశింతురు అని రాయబడి ఉన్నది. మారు మనసు అక్కరలేని వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, మారు మనసు నాకు అబ్బే వద్దులే అనుకునే ఏ మానవుడైనా వారు నశిస్తారు. వారి శరీరం మాత్రం కాదు, వారి ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరం చనిపోతే నశించిపోతుంది. అయితే శరీరంలో ఒక విలువైనది ఆత్మ ఉంది. ఆ ఆత్మ నశించిపోతుంది రక్షణ పొందకపోతే. మీరు మారు మనసు పొందితే మీ ఆత్మ రక్షణ పొందుతుంది. అదే పరలోక రాజ్యానికి వెళుతాం ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ విషయాన్ని మనం చూద్దాం రండి. రక్షణ పొందకపోతే ఏమవుతుంది? శిక్ష విధించబడుతుందంట. మార్కు 16:16లో రాయబడింది, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి
శిక్ష విధించబడుతుంది. యేసు ప్రభుని నమ్మితే ఏం జరుగుతుంది? మారు మనసు వస్తుంది, రక్షణ వస్తుంది. ఆ రక్షణ ద్వారా మనకు పరలోకం వస్తుంది. అదే యేసు ప్రభు నువ్వు నమ్మకపోతే, యేసు ప్రభు ఇచ్చేటటువంటి ఆ పాపక్షమాపణ పొందకపోతే నువ్వు దోషివి, నువ్వు అపరాధివి, నువ్వు ఏం చేయబడుతున్నావు? ప్రాయశ్చిత్తం పొందలేదు. కాబట్టి నీవు ఏమవుతావు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శిక్షకు పాత్రుడు అవుతావు. ఏమి శిక్ష? అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్నిలో వేయబడతావు. ఆ అగ్ని యాతనకరమైనది, బాధాకరమైనది, ఎవరు విడిపించలేనటువంటిది. ఆ శిక్షలోకి వెళ్ళిపోకుండా ఉండాలంటే ప్రతి మనిషి రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ యేసు ప్రభులోనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయాన్ని గమనిద్దాం. రక్షణ పొందని ఎడల ఉగ్రత పాలవుతారన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం భాగంలో మనం గమనించినప్పుడు దైవోగ్రతకు పాత్రులు అవుతారన్న విషయాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. 2వ అధ్యాయ భాగాన్ని మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, 3వ వచనం, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. హల్లెలూయా. ఎవరెవరల్లా కూడా ప్రభు వద్దకు రాకుండా, మారు మనసు పొందకుండా, పాప ప్రాయశ్చిత్తం పొందకుండా, రక్షణ పొందకుండా ఎవరల్లా ఉంటారో వాళ్ళు ఇప్పటికీ దైవోగ్రతకు వారు పాత్రులుగా ఉన్నారట. ఆ దైవోగ్రతలో నుండి తప్పించబడాలి నా ప్రజలు, నా సహోదరులు, నా దేశం, నా మండలం, నా గ్రామం, నా బంధువులు, నా స్నేహితులు అని చెప్పి ఆ ఉగ్రత వాళ్ళ నుండి తప్పించేది యేసు ఒక్కడే అనేది సేవకులమైన మేము ఎరిగి, విశ్వాసులమైన మనం ఎరిగి ఉన్నాము. కాబట్టి దైవోగ్రతకు సిద్ధంగా ఉండే వారిని విడుదల చేయాలి, తప్పించాలి. దాని కొరకే ఈ సువార్త కూటాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. అయితే చాలామంది మారు మనసు అక్కరలేని వాళ్ళగా జీవిస్తూ ఉన్నారు. 4వది మనం చూసినప్పుడు రక్షణ పొందని వారికి తీర్పు తీర్చబడుతుందని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, తీర్పు తీర్చబడతాయి. వారికి ఇప్పటికే తీర్పు తీర్చబడిందని యేసు ప్రభు వారు చక్కగా 3వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనంలో చెబుతూ ఉన్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే యేసు ప్రభుని నమ్మలేదో వారు తీర్పులో నిలబడతారన్నమాట. యేసుని నమ్మితే ఏం జరుగుతుంది? ఆ తీర్పు అంతటిని ఆయన భరించేశాడు. వారు తీర్పు తీర్చబడరు. క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు ఉండదు అని లేఖనాలు రాయబడి ఉన్నది. అప్పుడు యేసుని ఎందుకు నమ్మాలంటే మతం మారడానికి కోసం నమ్మకూడదు. యేసుని ఎందుకు నమ్మాలి అని అంటే దేవుడు నాశనం నుండి నిన్ను విడిపిస్తుంటున్నాడు. 2వది ఆయన శిక్ష నుండి మనల్ని విడిపిస్తుంటున్నాడు. 3వది ఉగ్రత నుండి మనల్ని విడిపిస్తుంటున్నాడు. 4వది న్యాయ తీర్పు నుండి మనల్ని విడిపిస్తుంటున్నాడు. 5వది దేవుని కోపం రక్షణ పొందని వారి మీద ఉంటుందంట. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. 18వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యాన్నే అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం
ఎవరి మీదంట? సత్యాన్ని అడ్డగించేవారు. సత్యం ఎవరు? యేసే సత్యమై ఉన్నారు. ఆయన లోకంలో ఉండేటప్పుడు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళటానికి, తండ్రి యొద్దకు వెళ్ళటానికి. అయితే దాన్ని ఈరోజంట సత్యమును అడ్డగిస్తుంటున్నారు, అసత్యంలో జీవిస్తుంటున్నారు. అలాగ అడ్డగించేవాళ్ళు, సువార్తను అడ్డగించేవాళ్ళు, సేవకుల్ని అడ్డగించేవాళ్ళు, మందిరాల్ని అడ్డగించేవాళ్ళు, సత్య మార్గాన్ని అడ్డగించేవాళ్ళు మీదంట దేవుని బలమైన కోపము దిగి రాబోతుందన్నమాట. అయితే ఒకవేళ అడ్డగిస్తున్నప్పుడు ఒకవేళ దేవుని కోపం రాలేదేమి అని ఒకవేళ ఆలోచన చేయవచ్చు. అయితే ఒకవేళ అప్పుడే వచ్చిన ఎడల వారు నశిస్తారు, వాళ్ళు కూడా రక్షించబడాలనేదే దేవుని యొక్క అభిలాష ఉంటున్నది. తెలియక వారు అలా చేస్తుంటున్నారు. సత్యమును తెలియక అసత్యంలో జీవిస్తూ వారు తమ జీవితాలని పాడు చేసుకుంటూ ఉన్నారు. సత్యము వైపు త్రిప్పే వాళ్ళకి అడ్డం పడుతున్నారు. అలాంటి వారి మీద దేవుని ప్రచండమైన కోపం రాబోతుంది. ఈ కోపము నుండి తప్పించుకోవాలి అంటే, ఈ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే, ఈ శిక్ష నుండి తప్పించుకోవాలి అని అంటే, ఈ భయంకరమైన ఈ పాతాళముల కార్యముల నుండి తప్పించుకోవాలి అని అంటే ఒక్కటే మార్గం. యేసుని తప్పక అందరూ అంతటను నమ్మి తీరాల్సిందే, మారు మనసు పొందుకొని తీరాల్సిందే. అలా పొందుకొనని ఎడల భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళవలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు పుట్టింది వాస్తవం, పెరిగింది, సువార్త చేసింది ఎంత వాస్తవం, మరణించింది వాస్తవం. అయితే ఆయన తిరిగి లేచింది వాస్తవం. అయితే తిరిగి రానై ఉన్నది కూడా వాస్తవం. ఈ మాట చెప్పగానే చాలామంది వెటకారంగా చెప్తూ ఉంటారు, యేసు ఎప్పుడో వస్తున్నాడని చెప్తున్నారు, చిన్నప్పటి నుండి వింటున్నాను, అయితే యేసు ఇంతవరకు రాలేదు అనే ఒక ప్రశ్న రైస్ చేస్తూ ఉన్నాం చాలామంది. అయితే నా దినంలో వస్తాడా? ఎప్పుడు వస్తాడు? అయితే డేటు, మంతు చెప్పలేదే, ఇయరు చెప్పలేదే, చాలా దినాలు రాకుండా ఉన్నాడే, వస్తానని లేట్ అయిపోతుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అయితే ఒక వాక్యం చక్కగా రాయబడి ఉంది 2 పేతురు గ్రంథంలో. ఆ మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ఎందుకని ఆయన ఆలస్యం చేస్తున్నాడో ఆ విషయాన్ని క్లియర్గా ఆయన మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చూడండి, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి, ప్రభువారు తన వాగ్దానాన్ని గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఆలస్యం చేసేవాడు కాదు గాని, ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు. ఆ మాట గమనించారా? అందరూ కొందరు కాదు. చాలా మంది అనుకుంటున్నారు క్రైస్తవులకే పోండి, క్రైస్తవ ఎక్కడ గ్రామానికి వెళ్ళామనుకోండి సువార్తకి, అక్కడ గ్రామంలో ఉండేవాళ్ళు అడుగుతారు, మన హైందవ సహోదరులు, పాస్టర్ గారు ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరండోయ్, ఇక్కడ చర్చ్ కూడా లేదండోయ్, ఇక్కడ ఎందుకండి వచ్చారండి, మీరు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి అంటారు. క్రైస్తవులు ఆల్రెడీ రక్షణ పొందుకొని ఉన్నారు, ఆల్రెడీ పాపక్షమాపణ పొందుకొని ఉన్నారు, ఆల్రెడీ ఉగ్రత నుండి రక్షించబడి ఉన్నారు. ఇప్పుడు ఎవరికి కావాలి సువార్త అంటే? ఎవరెవరైతే రక్షణ లేదో వారి కోసరమే. అందుకే యేసు ప్రభువారు అద్భుతంగా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంట? అందరూ, ఈ మాట చెప్పండి, అందరూ ఏం పొందాలంటమా? మారు మనసు పొందుకొనవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు ఎందుకు దీర్ఘశాంతంతో ఉన్నాడు అనంటే, అందరూ మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏమిటి? రిపెంటెన్స్. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఒక వ్యక్తి పశ్చాత్తాపడతాడంటే తాను పాపినని ఎరిగినప్పుడు పశ్చాత్తాపడతాడు, ఇది అతిక్రమం అని ఎరిగినప్పుడు పశ్చాత్తాపడతాడు, ఇది దోషం అని ఎరిగినప్పుడు పశ్చాత్తాపడతాడు, ఇది అక్రమం అని ఎరిగినప్పుడు పశ్చాత్తాపడతాడు.
పశ్చాత్తాపడతాడు. అలా పశ్చాత్తాపడిన వ్యక్తి, అయ్యో ఇలాగే నేను వెళితే నిత్య నరకానికి వెళ్ళిపోతాను, నిత్య శిక్షకి వెళ్ళిపోతాను, నిత్య హేయానికి వెళ్ళిపోతాను నా జీవితం, అందుకనే నాకు పరలోకం కావాలి, ఆ పరలోకం కావాలి అని చెప్పి పశ్చాత్తాపాన్ని ఎవరైతే పొందుతారో వారికి కలిగేది నిజమైన రక్షణ. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఈరోజు అనేక ఆలోచనతో కూడా మందిరాలకు వస్తూ ఉంటారు. రోగం పోయిందని మంచిదే. ఆ రోగం ఎందుకు పోయిందంటే దాని ద్వారా నువ్వు క్రీస్తును ఎరగాలి, రక్షణ పొందాలని దేవుడు నీకు రోగం వెళ్ళగొట్టాడు. నీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉంటావు, యేసు దగ్గరికి రాగానే హెచ్చిస్తాడు. ఎందుకంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎందుకు మారిందంటే నీవు అలాగైనా రక్షణ పొందుకోవాలని. అయితే మనం ఏం చేస్తాం, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మారిపోయింది అందుకు ప్రభు నమ్ముకున్నానని అక్కడే ఉండిపోతాం, కానీ మారు మనసు పొందడానికి రాము. అనేక కారణాల వలన ప్రభు దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ అయితే ప్రతి వారు ఏదో ఒక కారణములో ప్రభు దగ్గరికి రావచ్చు. అలాంటి ఒక పరిస్థితిని దేవుడే ఏర్పాటు చేశాడు. ఎందుకనంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, నీకు రక్షణ ఇవ్వాలి కనుక ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఈ రక్షణను మనం ఎలా పొందుకోగలుగుతాం, ఈ రక్షణను ఎవరు పొందుకున్నారు, ఒక 3 విషయాలు మీతో కూడా నేను పంచుకొని వేగంగా సమయానికి ముగించబోతూ ఉంటున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 16వ వచనాన్ని ఒకరు మనం చదవగలిగిన ఎడల, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, నేను సిగ్గుపడేవాడని కాను, ఏలయనగా నమ్మే ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. సువార్త ఎవరెవరైతే నమ్ముతారో వారందరికీ రక్షణ కలుగుద్ది. సువార్త అంటే ఎవరు? యేసే సువార్త, యేసే శుభవార్త. యేసే ఆయనను స్వీకరించి నమ్మితే యూదుడైనా సరే, గ్రీకుడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ జాతి అయినా సరే, ఏ వ్యక్తులైనా సరే, నీవు రక్షణ పొందుకోవాలి అని అంటే యేసుని నమ్మి తీరాల్సిందే. ఎందుకనంటే ఆకాశము కింద భూమికి పైన ఉన్నటువంటి ఏ నామములో ఏమి లేదు, రక్షణ కలుగదు. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే విమోచన, యేసు నామములోనే పాపక్షమాపణ. అందుకనే ప్రతి వాళ్ళు యేసు నందే జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారు గట్టిగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ కేకలు బంగారు పాలెం వరకు వినబడాలి. హల్లెలూయా. యేసుని ఎందుకు నమ్మాలి? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి. ఒకవేళ మరణములో నుండి జీవములోనికి అనగానే క్రైస్తవులు కూడా చనిపోతున్నారు కదా పాస్టర్ గారు, క్రైస్తవులు కూడా సమాధి కార్యక్రమాలు చేస్తున్నారు కదా పాస్టర్ గారు కదండి. ఇక్కడ రాయబడి ఉన్నది తీర్పులోనికి రాక, మరణములో నుండి దేంట్లో దాటేస్తారంట వాళ్ళు, జీవంలోనికి. అంటే యేసుప్రభు నమ్ముకుంటే సావరా? అవునండి, భౌతికంగా చచ్చిపోతాం, ఆత్మలో చావనే చావము. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆత్మలో చావము, దాన్ని ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. భౌతికంగా చనిపోవాలి. అయితే ఈ భౌతికం శరీరం లోపల ఆత్మ ఉంది. ఆ ఆత్మ మరణించకూడదు, ఆ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళకూడదు. దాన్ని తప్పించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కావున యేసయ్యను నువ్వు స్వీకరిస్తే, ఆయన మాటను గైకొంటే, ఆయన నామందు విశ్వాసం ఉంచితే, నీవు తీర్పులోనికి వెళ్ళకుండా మరణములో నుండి జీవములోనికి దాటగలుగుతారు. హల్లెలూయా చెబుతారా? మీకు అర్థమవడానికి, ఈ మాట మీకు అర్థమవడానికి ఒక ఉపమాన రీతిగా ఒక విషయాన్ని మీకు చెప్తాను, వినండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏమిటంటే, ఒక స్థలంలో ఒక పెద్ద చెరువు ఉంది, యువతలో ఒక చెరువు ఉంది,
అవతల ఒక చెరువు ఉంది. హల్లెలూయా చెప్పండి. యువతలో ఒక చెరువు ఉంది, అవతల ఒక చెరువు ఉంది. ఈ చెరువుకి ఆ చెరువుకి మధ్యలో ఏముందంటే ఒక వంతెనలాగా, జనాలు నడిచిపోయేలాగా దారి ఉంది, ఒక కట్ట ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అయితే ఈ పక్క ఉన్నటువంటి చెరువులో చేపలు ఉన్నాయి, ఈ పక్క ఉన్న చెరువులో కూడా చేపలు ఉన్నాయి. అయితే ఒక విషయం గమనించండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి చెరువులో ఉండే చేపల్ని ఎవరైనా పట్టుకోవచ్చు అన్నమాట. ఎవరైనా పట్టుకోవచ్చు. దానికి ఆకాంక్షలు లేవు, దానికి సెక్యూరిటీ లేదు, ఎవరైనా పట్టుకోవచ్చు. అయితే కుడివైపున ఒక చెరువు ఉంది. ఆ చెరువు చుట్టూరు కంచె వేశారు. ఆ చెరువులో ఎవరు పడితే వాళ్ళు చేపలు పట్టేదానికి వీలు లేదు. ఆ చెరువు గవర్నమెంట్ యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. దాని చుట్టూరు సెక్యూరిటీస్ ఉన్నారు. ఎవరు కూడా చేపలు పట్టుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రియ దేవుని ఒక వ్యక్తి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉండే చెరువులో గాలం వేశాడు. గాలం వేస్తున్నప్పుడు ఆ గాలంలో ఒక పెద్ద చేప పడింది. ఆ చేప పడగానే గాలాన్ని ఏం చేస్తాడు? పైకి తీశాడు. పైకి తీయగానే ఈ యొక్క గాలంలో ఉండే చేప కాస్త ఈ చెరువులో నుండి ఆ చెరువులో పడిపోయింది. ఆమె చెప్పాలి. లెఫ్ట్ ఎడమ వైపున ఉన్న చెరువులో నుండి ఏ చెరువులోకి పడిపోయింది? కుడివైపు ఉన్న చెరువులోకి పడిపోయింది. ఇప్పుడు అయ్యయ్యో నా చేప నా చెరువు, అందరూ పట్టుకునే ఈ చెరువులో చేప యా చెరువులో పడిపోయింది. వెంటనే ఆ వ్యక్తి ఇటు సైడ్ గాలం వేస్తున్న వ్యక్తి తిరిగి ఎటు సైడ్ గాలం వేయబోయాడు. అటు సైడ్ గాలం వేయబోగా అప్పుడు సెక్యూరిటీస్ వారు చెప్పారే, తిరిగి అటు సైడు, ఆ చెరువులో ఉన్నంత వరకే నీ చేప, ఈ చెరువులో వస్తే అది మా చేప. హల్లెలూయా చెప్తారా? అప్పుడు చేప అనుకునింది బతికి బయటపడ్డాం, లేదంటే మసాలా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ప్రమాదములో ఉండే చేపలు పట్టేవాడు గాలం ద్వారా ఈ చెరువులో నుండి ఆ చెరువులోకి వెళ్ళిపోయిందన్నమాట. ప్రమాదం లేని, మరణం లేని చెరువులోకి వెళ్ళిపోయిందన్నమాట. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కూడా అందుకే వచ్చాడు. ఈ ప్రమాదం అనే ఈ చెరువులో ఉండే వారిని ప్రమాదం లేని ఒక స్థలానికి దాటించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఎవరెవరల్లా యేసయ్యను స్వీకరిస్తారో, ఎవరెవరల్లా యేసయ్య దగ్గరకు వచ్చి వారి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడతారో, పాపములను విడిచిపెడతారో, యేసు రక్తంలో కడగబడతారో, ఎలాగైతే యువతలో ఉన్న చేప బతికి బయటపడినట్లు నీవు నేను పరలోక వారసులుగా మార్చడానికి, దాటించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడనే సంగతిని మీకు తెలియజేస్తున్నాను ఈ రాత్రి. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇప్పటికే బెలివస్గా ఉన్న ఎడల ఈ సందేశాలని, ఈ ఉపమానాల్ని రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి. రక్షణ లేని వారి దగ్గరికి యేసే రక్షకుడు అని చెప్పాలి, ఆయనే దిక్కు అని చెప్పాలి, ఆయనే దారి అని చెప్పాలి. నో వే, ఆయన తప్ప వేరే మార్గమే లేదు అని చెప్పాలి. అలా చెప్పగలిగితే వారు కూడా రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా చెబుతారా గట్టిగా? అయితే ఒక అద్భుతమైన ఒక వ్యక్తిని గురించి మనం చూడబోతుంటున్నాం. ఆయన రక్షణకు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయములో మనము 2వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా, మునుపటి జీవితాన్ని మొదటగా చూద్దాం, తర్వాత ఏం జరిగిందో మనం నేర్చుకుందాం ఈరోజు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి, ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తుంటున్నాము. అతని పేరు కొర్నెలి. ఇతడు సాధారణమైన వాడు కాదు. ఇటలీ పటాలమనబడినటువంటి పటాలములో శతాధిపతిగా ఉన్నాడు. శతాధిపతి అనంటే 100 మందికి పెద్దవాడు, లీడర్.
అంటే 100 మంది అతని అండర్లో ఉంటారు, అందరి మీద పెత్తానం చేయగలిగిన అంత ఒక గొప్ప అధికారిగా అతడు ఉన్నాడు. గమనించండి, ఇంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతని జీవితంలో 3 ప్రధానమైన భక్తిగల జీవితము అతని జీవితంలో కనబడుతూ ఉంది. మొదటిది భక్తిగా ఉంటున్నాడు, రెండవది దాన ధర్మాలు చేస్తుంటున్నాడు, మూడవది ప్రార్థన కూడా చేస్తుంటున్నాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు దగ్గరికి రాని వాళ్ళు లేదా యేసు ప్రభుని నమ్మని వాళ్ళు కూడా మంచిగా భయభక్తులు కలిగిన ప్రజలు ఉన్నారండి లోకంలో. న్యాయంగా బ్రతికే వాళ్ళు ఉన్నారండి, వారు సన్మార్గంలో నడిచే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, మేము కూడా మోసం చేయము, భక్తిగా ఉంటాం, నీతిగా ఉంటాం, న్యాయంగా ఉంటాం అని యేసు ప్రభుకు రాని జనరల్గా ఉండే ప్రజలు కూడా ఉన్నారు. అయితే గమనించాలి, ఇక్కడే మనకు సందేశం ఉంది. కొర్నేలి కూడా అలాంటి కోకకు చెందిన వాడే. భక్తిగా ఉన్నాడు, దానాధర్మాలు చేస్తున్నాడు, ప్రార్థన కూడా చేస్తుంటున్నాడు. అయితే ఈయన యొక్క ప్రతి కార్యాలు ఎక్కడికి వెళ్ళిందంట? దానాధర్మాలు ప్రార్థనలు అంటే పరలోకానికి వెళ్ళిందంట అండి. హల్లెలూయా, పరలోకానికి వెళ్ళిందంట. పరలోకంకి వెళ్ళి అక్కడి నుంచి ఒక దేవదూత ప్రత్యక్షమై కొర్నేలితో మాట్లాడుతున్నాడు. నీ ధర్మ కార్యాలు, నీ భక్తి కార్యాలు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వచ్చింది అని చెప్పి అంతటో ఆపేయలేదు. గమనించాలి, ఇక్కడే సందేశం ఉంది. ఓకే, నువ్వు పరలోకానికి రావడానికి ఎలిజిబుల్, నీ భక్తి ఎలిజిబుల్, నీ దాన ధర్మాలు ఎలిజిబుల్, లేదా నీ ప్రార్థన ఎలిజిబుల్ అని దేవదూత చెప్పేసి ఎనఫ్ చాలు ఇది అని చెప్పలేదండి. వినండి, ఇక్కడే సత్య సందేశం ఉంది. అలాగా చెప్పిన దేవదూత ఆ దర్శనంలో ఏం కనబడతా ఉందనంటే, ఫలానా స్థలంలో నా సేవకుడు ఉన్నాడు, ఫలానా ఇంట్లో అడ్రస్తో కూడా దేవుడు కోట్ చేస్తున్నాడు. ఫలానా స్థలంలో నా సేవకుడు చర్మకారుని ఇంట యొప్పేలో దిగి ఉన్నాడు, అతనిని పిలిపించుకో, అతడు ఏం చెప్తాడు అది విను. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎందుకండి పేతురు అని ఎందుకు పిలవాలి? పేతురు ప్రసంగం ఎందుకు వినాలి అని అంటే గమనించాలి, ధర్మ కార్యాలు సరిపోవు, దాన ధర్మాలు చేస్తే సరిపోవు, వస్త్రదానం చేస్తే సరిపోదు, రక్తదానం చేస్తే సరిపోదు, నేత్రదానం అవయవాల దానం చేస్తే సరిపోదు, భక్తి కార్యాలు నీవుగా ఏదో ఒక గిర్రగీసుకొని ఉంటే సరిపోదు, అది నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలికి ఇన్ని చేస్తున్నా కూడా కొర్నేలికి రక్షణ లేదు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? కొర్నేలికి ఏం కావాల్సి వచ్చింది? రక్షణ కావాల్సి వచ్చింది. ఆ రక్షణ ఎవరి దగ్గర ఉందంటే యేసు దగ్గరే రక్షణ ఉంది. ఆ యేసుని చెప్పే వ్యక్తే పేతురు. ఇప్పుడు ఆ పేతురు గురించి ఆ కొర్నేలితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేతురు ప్రార్థన చేస్తుంటే కొర్నేలి గురించి పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫలానా స్థలం నుంచి ఒకరు వస్తారు, కాదనకూడదు, వెళ్ళాలి, నువ్వు నేను చెప్పిన మాటలన్నీ చెప్పాలి. వెంటనే 2 దర్శనాలు కలిగాయి. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని కొర్నేలి ఇంటికి వెళ్ళటం జరిగింది. పేతురు అక్కడ అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం చేశాడంటే యేసుక్రీస్తుని గురించిన రక్షణ ప్రసంగం చేశాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, యేసు లేకుండానే పరలోకం వెళ్ళిపోతాం దాన ధర్మాలు పెట్టుకొని. వెళ్ళలేవు. నువ్వు అధికారిగా ఉన్నా వెళ్ళలేవు, నువ్వు గొప్ప సంపన్నుడిగా ఉన్నా వెళ్ళలేవు. యేసు దగ్గరికి రావాల్సిందే. ప్రతి వ్యక్తి యేసు దగ్గరికి రావాల్సిందే. హల్లెలూయా. ఒక మాట చూడండి, కొర్నేలి చెప్పే ఒక మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీయు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరచి ప్రసంగం చేస్తున్నాడు కొర్నేలి ఇంట్లో.
ఇలా ప్రసంగం చేస్తున్నాడు. ఆ వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు పక్షపాతి కాడని అయ్యా ఈ మాట వినండి. దేవుడు పక్షపాతి కాడండి. నిజముగా గ్రహించి ఉన్నాను. నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరెరుగుదురు. హల్లెలూయా చెబుతారా? గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు పక్షపాతి కాదండి. ఒకరిని రక్షిస్తాడు, ఇంకొకరిని రక్షించడు. ఒకరిని బాగుపెడతాడు, ఇంకొకరిని బాగుపెట్టడు. అట్లా కాదండి. ఎవరెవరల్లా ప్రభు యొక్క ఆశ్రయాన్ని కోరుతారు, ఎవరెవరల్లా ప్రభు ఇచ్చిన విమోచన పొందుతారు, ప్రభు ఇచ్చిన రక్తం చేత కడగబడుతారు, ఎవరెవరల్లా పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని ప్రభుకి ఇష్టంగా బ్రతుకుతారు, వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. కొర్నేలికి దాన ధర్మాలు ఉన్నాయి, కొర్నేలికి భక్తి ఉంది, కొర్నేలికి అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలా మందికి నీకు ఆస్తి ఉండవచ్చు, నీకు ధనం ఉండవచ్చు, నీకు డిగ్రీలు ఉండవచ్చు, నీకు ఉద్యోగం ఉండవచ్చు, నీకు ఆస్తిపాస్తులు ఉండవచ్చు, నీకు పలుకుబడి ఉండవచ్చు, నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉండవచ్చు, నువ్వు ఎమ్మెల్యేగా ఉండవచ్చు, నువ్వు ఎంపీగా ఉండవచ్చు, నువ్వు కలెక్టర్గా ఉండవచ్చు, నువ్వు డాక్టర్గా ఉండవచ్చు, నువ్వు యాక్టర్గా ఉండవచ్చు, ఇంజనీర్గా ఉండవచ్చు, ఎంత గొప్ప సంపన్న స్థితిలో ఉండవచ్చు. అయితే నీకు రక్షణ లేదంటే పరలోకం వెళ్ళలేవు. నీవు రక్షణ పొంది తీరాలి. నీ డిగ్రీలు నిన్ను పరలోకం తీసుకెళ్ళలేవు. నీ యొక్క పట్టాలు పరలోకం తీసుకెళ్ళలేవు. ప్రతి వ్యక్తి తాను పాపి అని గ్రహించాలి, పశ్చాత్తాపడాలి, యేసు ప్రభుని అంగీకరించాలి. అట్టి వారికి పరలోక రాజ్యం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నేను చెప్తాను, నువ్వు ఎంత సంపాదిస్తే మంచివాడు కాదు, లేదా బుద్ధిగా ఉంటే మంచివాడు కాదు. యేసుని స్వీకరించి రక్తంలో కడగబడేవాడే మంచివాడు. నాతో చెప్తా ఉంటారు, అయ్యా ఆయన మంచివాడండి, చనిపోయినాడు. నేను అడిగేది ఒకే మాట, రక్షించబడ్డాడా? అలాగే చెప్తారా? లేదండి దాన ధర్మాలు చేసేవాడు, లేదండి బాగా అందరితో మాట్లాడేవాడు, లేదండి బాగా స్నేహంగా ఉండేవాడు. నో, రక్షించబడ్డాడా? ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. రక్షించబడిన వాడే దేవుని దృష్టిలో మంచివాడు. హల్లెలూయా. రక్షణ లేకుండా నీ యొక్క జీవితంలో ఎంతున్నా ఏమున్నా, ఆమేన్. అందుకే ఒక పాట రాశాను, యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే. ఆ పాట ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే, యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. అన్నీ ఉన్నా నీకు కొన్నే ఉన్నా, ఎందరు ఉన్నా నీకు కొందరే ఉన్నా, అన్నీ ఉన్నా నీకు కొన్నే ఉన్నా, ఎందరో ఉన్నా నీకు కొందరే ఉన్నా, అన్నిటికంటే భిన్నైనా యేసు లేకుంటే సమస్తం సున్నా. చప్పట్లు కొట్టాలి కదా, పాట పాడితే ఏం కొట్టాలా? కీబోర్డ్ వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టున్నారు. కీబోర్డ్ ఫ్యాట్ వాళ్ళు ఎక్కడో. చప్పట్లు చప్పట్లు అందరూ పాడండి నాతో పాటు. సమస్తం సున్నా, యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే. చెప్పండి. యేసు లేకుంటే సమస్తం శూన్యమే. పాడండి. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. వెండి బంగారములెన్నో ఉన్నా, ధన ఘనతలన్నయో సంపాదించిన, వెండి బంగారము ఎంతో ఉన్నా, ధన ఘనతలన్నయో సంపాదించిన, అన్నిటికంటే మిన్నైనా యేసు లేకుంటే
సమస్తం సున్నా. అన్నిటికంటే చప్పట్లతో అందరూ మిన్నైన యేసుని జీవితంలో యేసు లేకుంటే నీ బ్రతుకులో లేకపోతే సమస్తం నీ కలిగి ఉండేవన్నీ సున్నే. అన్నిటికంటే మిన్నైన గట్టిగా గట్టిగా చప్పట్లతో యేసు లేకుంటే సమస్తం సున్నా. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. ఆమేన్. యేసు లేకుంటే సమస్తం వ్యర్థమే, యేసు లేకుంటే సమస్తం శూన్యమే. ఇప్పుడు ఒక్కసారి మిమ్మల్ని చెక్ చేసుకోండి. నీలో యేసు ఉన్నాడా? నీతో యేసే ఉన్నాడా? సింపుల్. నువ్వు పాపానికి దూరంగా ఉంటే యేసై నీతో ఉంటాడు. పాపం చేత కడగబడి యేసు రక్తం చేత పాపములో నుండి కడగబడితే యేసయ్య నీతో ఉంటాడు. హల్లెలూయా చెప్తారా? నీ తలంపుల్లోనో నీ ఆలోచనలోనో దేవునికి ఇష్టం లేని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్న ఎడలా నీతో ఉండడు ప్రభువా. వ్యర్థమే, శూన్యమే, సున్నే. అందుకే చాలా జీవితాలు సున్నే. చాలా జీవితాలలో పరివర్తన లేదు, చాలా జీవితాలలో అభివృద్ధి లేదు, చాలా జీవితాలలో విస్తారం లేదు. కారణము లేమి, కొదువా. బైబిల్లో రాయబడినది, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలగకుండుటకు ఏమి కారణము? మీ పాపములే. జెర్మియా చాప్టర్లో ఆ వాక్యాన్ని జెర్మియా ప్రవక్త చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నాడు. చూడండి, జెర్మియా చాప్టర్లో అందరూ కూడా 5వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, వాటి క్రమాన్ని తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. మీ పాపాలే కారణము. హల్లెలూయా చెబుతారా? మీరు మేలు పొందాలనుకుంటున్నారు, మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, మీరు ఎదగాలనుకుంటున్నారు, గొప్ప వాళ్ళు అవ్వాలనుకుంటున్నారు, ఏమోమో కష్టపడితే ప్రయాసపడితే అయిపోదాం అనుకుంటున్నారు. అయితే కష్టపడుతున్నారు, అయితే ప్రయాసపడుతున్నారు, అయితే మిగిలేది సున్నే, అయితే మిగిలేది శూన్యమే. కారణం ఏమిటినంటే మీ యొక్క అతిక్రమాలు ఏం చేస్తున్నాయంటే ఆ వాక్యంలో వాటి క్రమాన్ని తప్పించేశాయి. మీ అతిక్రమాల వలన మీకు జరగాల్సింది, ఈరోజు జరగాల్సింది ఒక 6 నెలలకి జరిగిపోయింది. 6 నెలలకి జరగాల్సింది ఒక 2 సంవత్సరాలకి జరిగిపోయింది. క్రమం తప్పిపోయింది. దేవుడు క్రమంగా పెట్టాడు. ఈ ఇయరే ఇవ్వాలనుకున్నాడు, ఈ రోజే ఇవ్వాలనుకున్నాడు, నిన్ను హెచ్చించాలనుకున్నాడు. బట్ నీ అతిక్రమాల వలన క్రమం తప్పిపోయింది. అది క్రమం తప్పిపోయింది. మీ యొక్క పాప కార్యాల వలనే మీకు మేలు కలగకుండా పోతుంది. చాలా మంది చెప్తున్నారు, నేను ఇలా ఉండటానికి నా భార్యనే కారణం, ఇలా నేను ఉండటానికి నా భర్తే కారణం, ఇలా నేను ఉండటానికి నా పిల్లలే కారణం, ఇలా నేను ఉండటానికి వారు కారణం, వీళ్ళు కారణం కాదు. నీ పాపాలే కారణం, నీ అతిక్రమాలే కారణం. ఎదుటి వ్యక్తి మీద కాదు. నువ్వు దోషారోపణ చేసేది నీ మీదే చేసుకో. నువ్వు ఎక్కడ తప్పిపోతున్నావు? అది మారాలి, అది మారాలి. హల్లెలూయా చెప్తారా? అది మారకపోతే నీ జీవితంలో పరివర్తన జరగదు. దేవుడు నిన్ను వాడడు, దేవుడు నిన్ను ఉపయోగించడు, దేవుడు నిన్ను ఆశీర్వదించడు, దేవుడు నిన్ను హెచ్చించడు. కాబట్టి ప్రతి వారికి ఏం కావాలి అనంటే యేసు కావాలి. చెప్పండి, ఏం కావాలి? యేసు కావాలి. హల్లెలూయా చెప్తారా? యేసు మీరు సంపాదిస్తే చాలు. పౌలు అన్నాడు, నేను యేసుని సంపాదించుకోవడానికే సమస్త నష్టంగా ఎంచుకున్నాను. హల్లెలూయా చెప్తారా? యేసుని సంపాదిస్తే చాలు, నీకు ఏమేం కావాలో అన్నీ యేసే నీకు తెచ్చిపెడతాడు. నువ్వు యేసుని వదిలేసి ఏదేదో సంపాదించని పరిగెడుతున్నావు, అది దొరకట్లేదు, నీకు సంపాదించలేవు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ కొర్నేలికి పేతురు వెళ్ళి యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు చనిపోయాడు, ఆయన ఎవరి కొరకు చనిపోయాడు, ఈ స్వార్థని ప్రకటించాడు. కొర్నేలి ఇంట్లో, శతాధిపతి ఇంట్లో, శతాధిపతి పాస్టర్ అయిన పేతురు రాగానే కాళ్ళ మీద పడుతున్నాడు, వెయిట్ చేస్తున్నాడు. స్నేహితుల్ని, ముఖ్య బంధువుల్ని అందరిని తీసుకొచ్చాడు. ఈ స్వార్థకుడికి ఎంతమందిని తీసుకొచ్చారు మీరు? రక్షణ నా సోదరులకు పొందాలి,
నా నా పక్కింటి వాళ్ళు పొందాలి అని ఆశ నీకుంటే తీసుకొని వచ్చి ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అవసరమై ఉంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వస్తున్నా రక్షణ లేకపోతే పరలోకి వెళ్ళలేవు. హల్లెలూయా. ఐథియోపియా దేశం నుండి ఒక నపుంసకుడు ఏం చేశాడంట, రథంలో ఎక్కడికి వచ్చాడంటండి, ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకి వచ్చాడంటండి. యెరూషలేముకి వచ్చి అతడు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి వెళ్ళిపోతూ ఏం చేశాడంట, యేసయ్య గ్రంథపు చుట్టను తీసుకొని రథంలో కూర్చొని చదువుకుంటూ వెళ్తున్నాడు అన్నమాట. అయితే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో మాట్లాడుతున్నాడు. పిలుపు, నువ్వు ఆ రథాన్ని కలుసుకో మాట్లాడు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుతో చెప్పగానే పరుగున వెళ్ళి ఆ రథాన్ని కలుసుకుంటున్నాడు. పిలుపు గారు కలుసుకోగానే వెంటనే ఆ నపుంసకుడు పిలుపుని వెల్కమ్ చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క పిలుపు ఏమడుగుతాడంటే, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, నీకు తెలుస్తా ఉందా, నువ్వు గ్రహిస్తా ఉన్నావా అని అడుగుతాడు. అప్పుడు ఎవరైనా దారి చూపకుంటే నాకెలా తెలుస్తుంది? హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. ఒక విషయం గమనించాలా, అతడు ఐథియోపియా దేశం నుండి యెరూషలేముకి వచ్చాడు, దేవుని ఆరాధించడానికి వచ్చాడంట. బట్ రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నాడు. గ్రంథం అయితే తీసుకుంటున్నాడు, అయితే గ్రంథం చదువుతున్నాడు, ఆ గ్రంథంలో ఉన్న విషయాలు అతనికి బోధపడలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా చాలా మంది సంవత్సరాల వెంబడి దేవుని మందిరానికి వస్తుంటున్నారు, కానీ పాపిష్టి జీవితాన్ని మానట్లేదు. సంవత్సరాల వెంబడి బైబిల్ చదువుతుంటున్నారు, కానీ ఆ బైబిల్ బోధనకు లోబడట్లేదు. విడిచిపెట్టాల్సిన పాప స్థితిని విడిచిపెట్టట్లేదు, దుర్మార్గ స్థితిని విడిచిపెట్టట్లేదు. ఆరాధనకేమో వస్తున్నారు కానీ ఆరాధిస్తున్నట్టు కనబడుతున్నారు, కానీ రక్షణ లేదు. ఐథియోపియా దేశం నుండి వచ్చిన నపుంసకుడు కూడా కేవలం యెరూషలేముకి వచ్చాడు, విహార యాత్రలాగా వచ్చాడు. అయితే రక్షణ లేకుండా మధ్యలో వెళుతూ ఉన్నాడు. అయితే అతనికి రక్షణ అవసరమై ఉంది, నపుంసకుడైన రక్షణ అవసరమై ఉంది అని దేవుడు గ్రహించి పిలుపుని పంపిస్తున్నాడు సువార్త చెప్పడానికి. యేసయ్య గ్రంథం చుట్టను చదువుతా ఉంటే యేసయ్య గ్రంథం 53వ అధ్యాయంలో విషయాలు అక్కడ అతడు తీసి చదువుతా ఉంటే ఇది ఎవరిని గురించి రాయబడింది అని అడుగుతాడు ఆ యొక్క నపుంసకుడు. అప్పుడు ఇది యేసును గురించి రాయబడినదని చెబుతాడు. అలలు చెప్పాలి గట్టిగా. వదకు వెళ్ళు గొర్రె పిల్లవలే, ఆయన మౌనముగా ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయన వధించబడ్డాడని యేసు యొక్క శిలువ శ్రమలను గురించి చెప్పే ఒక అధ్యాయం యేసయ్య గ్రంథం 53వ అధ్యాయం. ఆ అధ్యాయంలోని మాట ఆ గ్రంథపు చుట్టలో చదువుతా ఉన్నాడు, అయితే గ్రహించలేదు. ఈరోజు చాలా మంది బైబిల్ చదువుతా ఉన్నారు, గ్రహించట్లేదు. ఈరోజు బుర్రకెక్కట్లేదు, ఈరోజు మారు మనసులోకి రావట్లేదు. ఈరోజు దేవుని వాక్యం చదవగానే ఆ దేవుని వాక్యము నిన్ను పరివర్తన చేయాలి. ఆ దేవుని వాక్యము నీలో ఉన్న అంతరంద్రియ జీవితాల్ని పరిశుద్ధపరచాలి, నీలో పవిత్రతను తీసుకొని రావాలి. అలాంటి రాని బైబిల్ రీడింగ్, అలాంటి గ్రహింపు లేని బైబిల్ ఎన్నిసార్లు చదివినా కూడా రక్షణలోనికి రాలేరు. అయితే అందుకనే ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి బోధకులు. ఎందుకనంటే మీకు అర్థం కాదు గనుక, దారి చూపించడానికి కోసమే. మీకు అర్థం కాని మాటలను అర్థం చేసుకోవడానికి సేవకుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. వెంటనే ఆ యొక్క నపుంసకుడు అంటాడు, నాకు నీళ్ళకి ఏమైనా అడ్డం ఉందా? ఏమీ అడ్డమే లేదు. వెంటనే నీళ్ళలో దిగి బాప్తీసం పొందాడు. గట్టిగా ఆమేన్ చెప్తారు గట్టిగా. అప్పుడు నపుంసకునికి ఏం కావాల్సి వచ్చింది? రక్షణ కావాల్సి వచ్చింది. శతాధిపతికి ఏం కావాల్సి వచ్చింది? రక్షణ కావాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న అందరికి ఏం కావాల్సి వచ్చింది? లోకములో ఉండే అందరికి ఏం కావాల్సి వచ్చింది? హల్లెలూయా. మన దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి ఏం కావాలి? మన రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏం కావాలి? ఎమ్మెల్యేలకి ఏం కావాలి? అందరికి ఏం కావాలి? రక్షణ కావాల్సిందే. హల్లెలూయా చెప్తారా? ప్రతి నాయకునికి, ప్రతి వ్యక్తికి రక్షణ కావాల్సిందే. ఆ రక్షణ యేసులో ఉన్నది. చెప్పండి, ఎవరిలో? యేసులో ఉన్నది. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎంతమంది ఇంకా ఇక్కడ కూర్చున్న మీలో విడిచిపెట్టని పాపిష్టి జీవితాలు ఉంటున్నాయి?
మానుకోవాలనుకుంటున్నా మానలేకపోతున్నా, విడవాలనుకుంటున్నా విడవలేకపోతుంటున్నా. ఎన్నోసార్లు నేను దాన్ని జయించాలి అని అంటే నన్నే జయించి చావు దెబ్బ కొడుతుంది. పాపం మీద నాకు జయం లేదు, పాపం మీద నాకు విజయం లేదు అని ఇప్పటికే ఎన్నోసార్లు పాపం చేత బందీలైపోయి చావు దెబ్బతిని అలాంటి స్థితిలో ఈ కూటానికి వచ్చి ఉన్నట్లయితే ఈ రాత్రి యేసయ్య మీ జీవితంలో ఒక గొప్ప పరివర్తన చేయబోతుంటున్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు మీ జీవితాలను యేసయ్యకి ఇవ్వడానికి? మనం ఎవరిని సంపాదించాలి? యేసుని సంపాదించాలి. యేసు ఇచ్చే రక్షణ సంపాదించాలి. ఎంతమంది ఈరోజు దేవునికి మీ జీవితాలను ఇవ్వబోతుంటున్నారు? ఉన్న పాటను అందరూ కూడా లేచి నిలబడదామండి. ఉన్న పాటను అందరూ లేచి నిలబడదాం ప్లీజ్. ఓ దేవుని వైపు చూద్దాం, అందరూ లేచి నిలబడదాం. ఎందుకనంటే అనేకుల కొరకు ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోబోతుంటున్నాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఓ ఈ కూటాన్ని ముగించిన తర్వాత అనేకుల కొరకు ప్రార్థన చేయబోతుంటున్నాను. ఒకవేళ ఈ కూడికలోనికి నాకు విడుదల కావాలి, స్వస్థత కావాలి అన్న స్థితిలో ఎవరైనా వచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ముందర గ్రీన్ మ్యాట్ ముందర మీరు వచ్చి నిలబడాలని ప్రభు పేరట పిలుస్తూ ఉన్నాను. మంత్ర చేతబడుల చేత, దయ్యాల చేత, ఇంకా తీరని రోగం చేత, తీరని వ్యాధి చేత, వ్యసనాల చేత, నేను ఈ వ్యసనాన్ని మానలేకపోతున్నాను, నాకు కూడా విడుదల కావాలి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రండి. ఒకవేళ మీ యొక్క శరీరంలో టీబీ వ్యాధి చేత బాధపడుతున్నారా? ఒకవేళ తీరని రోగాల చేత బాధపడుతున్నారా? యేసు రాత్రి మీకు స్వస్థత ఇవ్వబోతుంటున్నాడు. నువ్వు యేసుని అడుగు, యేసుని అడుగు. యేసయ్య నన్ను స్వస్థపరచు, యేసయ్య నన్ను బాగు చేయి. ముందుకు రండి. అందరు కూడా కళ్ళు మూద్దాం ప్లీజ్. క్లోజ్ యువర్ ఐస్. ఎవరు కళ్ళు తెరవద్దు. ఎందుకనంటే నా దగ్గర స్వస్థత లేదు. నేను పలుకుతున్న యేసయ్య నామములో స్వస్థత ఉంది. నేను ప్రకటిస్తున్న యేసులో స్వస్థత ఉంది. నేను ప్రకటిస్తున్న యేసులో రక్షణ ఉంది. నేను ప్రకటిస్తున్న యేసులో అద్భుతం ఉంది. నేను ప్రకటిస్తున్న యేసులో నీ కన్నీళ్లు తొడవగలడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ బాధలను మార్చగలడు. నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను విడిపించగలడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ యొక్క ప్రతి స్థితిని మార్చగలడు. నీ పరిస్థితిని మార్చగలడు. నీ వేదనను మార్చగలడు. అది ఎంత పెద్ద పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు, ఎంత పోరాటంలో ఉన్నావో నాకైతే తెలీదు. అయితే నీవు ఇప్పటికే ఎన్నోసార్లు వేసారిపోయావు, ఎన్నోసార్లు కలవరపడిపోయావు, ఎన్నోసార్లు ఇక నాకు మరణమే శరణమని పరిగెత్తిన దినాలు ఉంటున్నాయి. అయితే పరిష్కారం దొరకలేదని కృంగిపోయిన స్థితిలో వచ్చి ఉన్నావు సహోదరి. యేసు నిన్నే చూస్తూ చెబుతున్నాడు, పరిష్కారం యేసే అమ్మా, విడుదల యేసే అమ్మా, స్వస్థత యేసే అమ్మా. రండి సహోదరుడా, దురాత్మల చేత బంధకాల చేత బంధించబడిన స్థితిలో ఎవరెవరైతే ఉన్నారో రండి. ఒక ప్రక్క వాళ్ళు రండి విడుదల కోసం, ఇంకొక ప్రక్క నా జీవితాన్ని యేసుకు సమర్పిస్తూ ఉంటున్నాను. ఇక నుంచి నేను పాపిష్టి కార్యాల వైపుకు వెళ్ళను, పాపిష్టి కార్యాల వైపుకు వెళ్ళను, త్రాగుడు అనే అలవాట్ల వైపుకు వెళ్ళను, వ్యసనాల వైపుకు వెళ్ళను, అక్రమ సంబంధాల వైపుకు వెళ్ళను, వ్యభిచారాల వైపుకు వెళ్ళను, వేశ్యం అనే స్థల వైపుకు వెళ్ళను. నా జీవితం ఇప్పటికే పాడైంది. జారత్వం అనే పాపాల వైపుకి వెళ్ళను. యేసయ్యా, యేసయ్యా, నీ సిల్వర్ రక్తం చేత, నీ సిల్వర్ రక్తం చేత, నీ పవిత్ర రక్తం చేత, నీ పరిశుద్ధ రక్తం చేత నాయనా నన్ను కడగండి ప్రభువా. నాకు శుద్ధ మనస్సునివ్వండి ప్రభువా, నాకు శుద్ధ హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. దేవా, దేవా, ప్రభు వైపుగా చూద్దామా? అందరూ కూడా చేతులు చాపి ప్రభు వైపుగా ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉండేవారు విడుదల కొరకు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా మీ జీవితాన్ని సమర్పించుకొని థ్యాంక్ యూ మాస్టర్. దేవుని ఘన కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు ప్రభువారు జరిగించబోతూ ఉంటున్నాడు. దేవుని బలమైన హస్తము ఈ గ్రౌండ్ అంతటా దిగి ఉన్నది. దేవుని మహిమ దిగి ఉన్నది. దేవుని ప్రభావం దిగి ఉన్నది. దయ్యాలు అన్ని కేకలు పెట్టుకొని రాబోతున్నాయి. మాంత్రిక కట్టులు, చేతబడి కట్టులు, దురాత్మ కట్టులు, అంధకార కట్టులు, వ్యాధినిచ్చే ఆత్మలు రీమా షకల దిన హంద రగ బాబా లేసెర హంద రగ మామా కరబా. ఇప్పుడే దేవుని బలమైన 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 ప్రతి కట్లను యేసు నామములో విప్పుతున్నాం. దురాత్మ కట్లను విప్పుతున్నాం, సాతాను కట్లను విప్పుతున్నాం రైట్ నా. హోలీ గోష్, హోలీ గోష్. దేవుని బలమైన అగ్ని, మండుచున్న అగ్ని, విడుదల విడుదల విడుదల
యేసు నామములో విడుదల, యేసు రక్తములో విడుదల, యేసు నామములో విడుదల, యేసయ్య శక్తిలో విడుదల, యేసయ్య శక్తిలో విడుదల, యేసయ్య శక్తిలో విడుదల. అందరూ కళ్ళు మూయండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ఇప్పుడే 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 ప్రతి కట్లను విప్పుతున్నాం, ప్రతి కట్లను విప్పుతున్నాం, ప్రతి కట్లను విప్పుతున్నాం. ప్రతి కట్టులను, ప్రతి అపవాది వేసిన కట్టులను, మంత్రగాడు వేసిన కట్టులను ఇప్పుడే యేసయ్య నామములో త్రపుచున్నా, యేసయ్య నామములో త్రపుచున్నా. రైట్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. ఓ మిరాక్యులస్ లార్డ్, పవర్ఫుల్ గాడ్, మైటీ గాడ్, మైటీ గాడ్. ఇప్పుడే ఇప్పుడే నాన్న వారు ఏ ఏ బాధల్లో నిలబడి ఉన్నారు తండ్రి, ఏ ఏ రోగాల్లో నిలబడి ఉన్నారు తండ్రి, ఏ ఏ పోరాటాలు ఉన్నారు తండ్రి, అద్భుతం చేయండి. ఇప్పుడే నీ గాయపడిన హస్తం రాని వాళ్ళ మీదకి, ఇప్పుడే నీ గాయపడిన హస్తం రాని వాళ్ళ మీదకి ఇప్పుడే దేవుని సాహసాస్తాం, స్వస్థపరిచేస్తాం, బాగు చేసేస్తాం, విడుదల చేసేస్తాం. ఓ ఇప్పుడే ఇప్పుడే దిగి వచ్చును గాక, దిగి వచ్చును గాక. ఓ రాబా కారా దినామా. ఓ ప్రతి ఆత్మలు రా, బయటికి రా, బయటికి రా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే నీవు చాలు పొందుకుంటావు శక్తిని, నమ్మితే నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో చప్పట్లు అందరూ అప్పగించి ప్రార్థన చేసేవారు మాత్రం అప్పగించండి. విడుదల కోసం ఇప్పుడే విడుదల కలగబోతుంది. శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో, నమ్మితే చాలు నిలబడిన నువ్వు నమ్ము. విడుదల కావాలి. ఓ శబా బాబా బాబా, అగ్ని దిగరే, విడుదల విడుదల. ప్రతి కట్లు విప్పుతున్నారు. ఎస్ అధికారులు సైతాను స్వస్థత కలగండి, యేసునామములో స్వస్థత కలగండి, యేసునామములో స్వస్థత కలగండి. ఓ వారి కడుపు సంబంధమైన వ్యాధులు, వారి తలలో ఉన్న వ్యాధులు, వారి సర్వ శరీరంలో ఉన్న వ్యాధులు విడుదల 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 విడుదల. యేసయ్య నామములో దురాత్మను పరద్రోలే, మనసుకు నెమ్మదినిచ్చే, దురాత్మను పరద్రోలే, నమ్మితే చాలు నీవు
గట్ల పెరుగుతున్నా గట్ల పెరుగుతున్నా బా 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 షా బా 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 షా బా 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 శక్తి దేవుడు అగ్ని ప్రభుత్వం మీద రాని మంత్రికాత్మలు సైతానాత్మలు రోగపు పీడితులు అన్ని 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 నిన్ను పంపించాము ఏసునామలు అభిషేకం గ్రహణంతటా దేవుని మహిమ లోపల ఉండకూడదు మంత్రాత్మ లోపల ఉండకూడదు సైతానాత్మ లోపల ఉండకూడదు ప్రతి ఆత్మలు ప్రతి శాపనాత్మలు మంత్రికాత్మలు వ్యాపించాలను സർവത്തിനാളികൾ മംഗളാളികൾ സൈവനാളികൾ സൂര്യാളികൾ എല്ലാ വ്യാധിയും ಸೇವನ ಕಟ್ಟು ಮಂದ್ರ ಕಟ್ಟು ಶೂನ್ಯ ಕಟ್ಟಿಗೆ ನಿನ್ನೆ ಶೂನ್ಯ ಕಟ್ಟಿಗೆ ಸೇವನ ಕಟ್ಟಿಗೆ ಎಲ್ಲಿರವೆ ಮಂದಿರಂಗ ಎಲ್ಲಿರಬೇಕು ಮಂದಿರಂಗ ಎಲ್ಲಿರದು ವಂಶವಾದಿ ವಿಧವ ಯಾರು ವಂಶವಾದಿಗೆ ಮಂದಿರ ಸೇವನಾವಿ
எல்லாரும் அப்படி கத்தர் நோக்கி பார்க்கலாம். అందరూ అలాగే ప్రభు వైపు చూద్దాం. అనేకులలో దురాత్మలు మాంత్రిక ఆత్మలో వచ్చి ఉన్నారు. ఈ రాత్రి యేసు వారికి విడుదల ఇవ్వబోతున్నాడు. కొంతమంది అనేక బాధల్లో రోగాల్లో ఉన్నారు. మీ కొరకు ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఆ స్థలంలో చేతులు పెట్టుకోండి. ఎస్, అనేకులకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రత్యేకంగా విడుదల కోసం వచ్చిన ఎవరు కూడా మీరు భోజనాలకు వెళ్ళిపోవద్దు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి మీలో పట్టిన దయ్యాల్ని యేసునామములో మంత్ర కోటల్ని కూల్చి, ఓ ప్రభు అద్భుతమైన విడుదల ఇవ్వబోతున్నాడు. ఇక్కడ నిలబడిన మీలో ఎక్కడ ఏ సమస్యతో కూడా నిలబడి ఉన్నారో దాని కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఆ స్థలంలో చేతులు పెట్టుకోండి. దేవుడు ముట్టబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన అధికారం చేత ఎవరెవరైతే నాయన నిలబడిన వారిలో కడుపు సంబంధమైన బలహీనతలు యేసునామములో స్వస్థత జరుగునుగాక. తలలో బలహీనతలున్న యేసునామములో స్వస్థత జరుగునుగాక. వారి యొక్క నరాలలో, కండరాలలో, ఎముకలలో, వారి హృదయాలలో, వారి తలంపులలో, వారి జీవితాలలో నా తండ్రి తీరని వ్యాధి, మారని వ్యాధి యేసునామములో ఇప్పుడే రాత్రి మారునుగాక. యేసునామములో దేవుని కార్యాలు జరుగునుగాక. విడుదల యేసయ్య ప్రార్థిస్తుండగానే గడ్డలు కరిగిపోవును గాక. ఓ గర్భాలు తెరవబడును గాక. యేసు స్వస్థత, యేసుని విడుదల, యేసుని విడుదల, యేసుని విడుదల, యేసుని విడుదల, యేసుని విడుదల. ఇప్పుడే 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 ఒక్కొక్క నడుములో దిగి వచ్చును గాక. ఒక్కొక్క హార్ట్ లో దిగి వచ్చును గాక. ఒక్కొక్క గర్భంలో దిగి వచ్చును గాక. చెప్తుండగానే సకిన మహిమ చెప్తుండగానే విడుదల. ఇప్పుడు పునరుత్థాన శక్తి, విడుదల శక్తి, స్వస్థపరిచే శక్తి ఒక్కొక్కరి తలల మీద, ఒక్కొక్కరి శరీరాల మీద. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ హోలీ స్పిరిట్, థాంక్ యూ హోలీ స్పిరిట్. ఒక్కొక్కరి నాయన, ఒక్కొక్కరి రాత్రిలో చెడ్డ కాలంలో పోరాడే ఆత్మలు, ఓ ముందుకెళ్లకుండా అడ్డుకునే ఆత్మలు, బలహీనపరిచే ఆత్మలు, ఓ మరణానికి దారి తీసే ఆత్మలు, వ్యాధి పడకలు పరుండబెట్టిన ప్రతి ఆత్మలు ఇప్పుడే వారి సర్వస్వరంలో వదిలి పారిపోవుగాక, పారిపోవుగాక. వారి జీవితాలలో నాన్న గొప్ప మిరకిల్స్ చేస్తూ ఉన్నారు. అనేకుల్లో ఉన్న వాటిని బయలుపరిచి ఉన్నారు. ఈ రాత్రి వారికి విడుదల ఇవ్వచ్చున్నారు, విడుదల ఇవ్వచ్చున్నారు. గొప్ప కార్యాలు జరిగించండి, గొప్ప విజయ కార్యాలు జరిగించండి. ఈ కోడికల తర్వాత నాయన వారి జీవితాలు పరివర్తన చెందని, అపజయాలు జయముగా మారని, ఓటమి జయముగా మారని. ఓ కృంగిన వారిని లేవనెత్తండి, ఓ నిలబెట్టండి. పోగొట్టుకున్న ఉద్యోగాలు తిరిగి వచ్చునుగాక. ఓ అద్భుతాలు జరుగునుగాక. పడిపోయిన వారు లేవనెత్తబడుతురుగాక, ఉద్ధరించబడుతురుగాక. ప్రభువా, ఈ కూడికల అనంతరం నాయన ప్రతి వారు శ్రేష్టమైన జీవితంలోకి, ఓ సమృద్ధి అయిన జీవితంలోకి వెళ్ళినట్లుగా సాయం చేయండి తండ్రి. ఈ కూడికలోకి వచ్చి నిలబడిన ప్రతి వారిని, ప్రతి దైవజనుల్ని, ఓ ప్రతి సేవకుల్ని, ప్రతి విశ్వాసుల్ని బ్లెస్ చేయండి ప్రభువా. ఇప్పుడున్న స్థితి కంటే 1000 రెట్లు ఎక్కువ చేసి వారిని ఆశీర్వదించండి ప్రభువా.
వారి పక్షాన ఉండండి ప్రభా. గొప్ప జయాన్ని మీరు అనుగ్రహించి ఆశీర్వదించుమని మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.